క్రిందటిసారి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి, ఆ యుద్ధం కొన్ని రోజుల తర్వాత విరమించి, ఆహ్, విరమించేసాం కాబట్టి ఇక అవసరం లేదంటూ కాంగ్రెస్‌లో పర్మిషన్ తీసుకోలేదు ట్రంప్. కాంగ్రెస్ కూడా, సెనెట్ కూడా యుద్ధాన్ని ఆపివేయాలంటూ తీర్మానం గూడా చేసింది. అప్పుడయిపోయింది. మళ్ళీ ఇప్పుడు యుద్ధం ప్రారంభించారు. వరుసబెట్టి దాడులు జరుగుతున్నాయి. ఈ దఫా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసుకొచ్చాడు. 60 రోజులు దాడులు చెయ్యబోతున్నాడు అన్నటువంటిది. జూలై 7న యుద్ధ ప్రారంభ తేదీగా అందులో చూపించారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అమెరికా ప్రజలను జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలు రక్షించడం నా బాధ్యత. దానికి అనుగుణంగానే సైనిక చర్యకి ఆదేశించానంటూ ట్రంప్ ఒక నోటీస్ ఇచ్చాడు కాంగ్రెస్‌కి, పార్లమెంట్‌కి. అధ్యక్షుడికి నిబంధనల ప్రకారం అయితే యుద్ధాన్ని ప్రకటించే అధికారం పార్లమెంట్‌కి మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. అందుకే అమెరికా అధ్యక్షుడు ఏ దేశం మీద పోరుకెళ్ళినా తాము సైనిక చర్య చేపట్టామని చెప్తుంటారు. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని అలా వాడటానికి వాళ్ళకున్న గరిష్ట గడువు 60 రోజులే. కాబట్టి శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపి 48 గంటల్లోగా కాంగ్రెస్‌కి ఆ విషయాన్ని అధ్యక్షుడు చెప్పాలి కాబట్టి, 60 రోజుల్లో కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది కాబట్టి, లేదంటే ఆలోగా సైనిక చర్య ఆపిపోవాలి కాబట్టి, యుద్ధాన్ని విరమించి సైనికులను సురక్షితంగా తెచ్చేందుకని చెప్పి మరో 30 రోజులు గడువు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి, మళ్ళీ 60 నుంచి 90 రోజుల పాటు యుద్ధం జరిగే అవకాశం ఉంది.